కళాకారులు ఒక్క సెకండ్ ఆగాలి ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి ఒక్క సెకండ్ ఆగాలి మీ వెనకాల ఎవరున్నారు మీ వల్ల ఏమవుతుంది మాలలంటే సోమరిపోతులు మాలలంటే మనువాదులు మాలలు ఇల్లు దాటి బయటకు రారు మాలల్ని ఎవరు చైతన్యపరచలేరు అని మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాల నుంచి అనిపించుకున్నాడో ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాలికి బలపం కట్టుకొని తిరిగినటువంటి వివేకన్న గారు మాట్లాడుతున్నారు దానికంటే ముందు ఒక 4 మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వివేక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు వివేక్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారని మరి మేము మానలం కాబట్టి మాలైన దగ్గరికి పోయినాం మీలాగా మనోళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కలేం కదా మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభ్యున్నతిలో ఆయన వేసిన బాటలో నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగిండు కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకొచ్చిందనే విషయాన్ని మనువాదుల సంకల్ లాక్కున్న మనువాదుల బూట్లు లాక్కున్న వాళ్ళకు తెలియజేయాలి మీకులాగా సాటుకొక పాట నేటికొక పాట వాడేటోళ్ళు కాదు మాలలంటే నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు సంవత్సరానికి ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వివేకన్న గారిని గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్యలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఒక్కసారి జై భీమ్ జై భీమ్ జై మాలా జై మాలా ఒక్కసారి గట్టిగా జై భీమ్ జై మాలా చెప్దాం దద్దరిల్లు పోవాలి హైదరాబాద్ చేద్దామా అందరము రెడీ ఉన్నారా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా మొట్టమొదటిసారిగా మీ అందరూ కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతోని మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారములు చెప్పాలి మీ అందరినీ కూడా అభినందనలు ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు అందరూ నన్ను అడిగినారు సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్నా అంటున్నారు నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏదైతే మనము 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరు జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది నేను చెప్పినాను మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినానో మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీ అందరూ తెలుసు 3000 సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు
రిజర్వేషన్స్ కల్పించాలి. మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులలో అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో దళితులకు ఫ్రీడమ్ రావాలి, దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ 341లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలనే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు ఇప్పుడే చాలా మంది చెప్పినారు, చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్గా వారి తండ్రి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు, వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు? ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జిమెంట్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిందో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు. ఒక స్పందన, మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు, మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు, మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చర్, ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు మనం అందరి ముందు చూపించుకున్నాము. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అన్నమాట. అందరు పొలిటికల్ పార్టీస్కి, అందరి నాయకులకు, మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో, ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. మీరు బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు ఎట్లా మాలలు దోచుకుంటారు? నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో. ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు. మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు కూడా